నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే అంశము చాలా విస్తృతమైనది. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళము బాధపడుతూనే ఉంటాము. ఎన్నో పరిహారాలు చేస్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తుంటాము. అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు, మాకు ధనం నిలవట్లేదు, అప్పుల పాలైపోతున్నాము, లేదా పెళ్లిళ్ళు కావటం లేదు. ఇలాగా ప్రతి సమస్యతోనూ ఎన్ని పూజలు చేసినా, ఎంత నియమనిష్టలతో ఉన్నా కానీ చిన్న కీలకం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏమిటో తెలీదు, దాని పరిహారం ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని పూజించాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఇలాంటివన్నిటితో మనము ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అవునా? అయితే ఈ రోజు మీకు నేను చాలా కొత్త అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అది ఏమిటంటే కనుక, మనకి గ్రహాలు ఉన్నాయని తెలుసు అందరికీ. దాంతో పాటు ప్రతి రాశికి కూడా మిత్ర గ్రహాలు, సమగ్రహాలు అంటే సమమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు, శత్రుగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏ ఏ రాసుల వాళ్ళకి ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, ఏ గ్రహాల వల్ల మన వాస్తుకి, మనం నివసించే ఇంట్లో ఇబ్బంది కలుగుతోంది, ఏ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతోంది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి, పూజల, హోమాల, లేదంటే రత్నధారణ, ఇలాగ మనకి తెలియక సతమతమవుతుంటాము. కాబట్టి ఈ రోజుతో మీకు అటువంటి సమస్య నేను ఇవ్వటం లేదు. చాలా వివరంగా ఒక్కొక్క రాశికి సమగ్రహాలు ఏంటి, లేదా అవి ఇచ్చే ఫలితాలు, శత్రుగ్రహాలు ఏంటి, అవి ఇచ్చే ఫలితాలు, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, ప్రతి ఒక్కటి నేను మీకు సవివరంగా తెలియచేస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? స్కిప్ చెయ్యకుండా ప్రతిదీ వివరంగా తెలుసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి జలతత్వ రాశి. అయితే మరి ఈ రాశి యొక్క గుణగణాలు ఏంటంటే భావోద్వేగాలు, తల్లి, కుటుంబము, గృహ సౌఖ్యము, భూములు, వాహనాలు, రక్షణ, సేవాభావము, దైవభక్తి, ఇలాంటి అంశాలకు ప్రధాన కారకత్వము చంద్రుడు అవుతాడనమాట. మరి చంద్రుడు బలంగా ఉంటే ఈ కర్కాటక రాశి వారికి కుటుంబంలో మంచి జీవితం ఉండడంతో పాటు గౌరవము, ప్రజాదరణ, ఆర్థిక స్థిరత్వము, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. మరి మిత్రగ్రహాలు ఎవరు ఈ రాశి వారికి అంటే రవి, కుజ, గురు, ఈ మూడు మిత్రగ్రహాలు. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుకూలతని ఇస్తారు. మరి రవి అనుకూలంగా ఉంటే అధికార యోగాలు, ప్రభుత్వ అనుగ్రహము, ఉన్నత పదవులు, గౌరవము, దీంతో పాటు వీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలని సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి కుజుడు అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది అంటే భూములు ఇస్తాడు, గృహాలు ఇస్తాడు, వాహనాలు, ధైర్యము, శత్రువుల మీద విజయము, ఇవి కుజుడు ఇచ్చే ఫలితాలు. మరి గురువు అనుకూలంగా ఉంటే కనుక సంతాన సుఖము అంటే మంచి చక్కని సంతానం కలగడము, ధనవృద్ధి, విద్యార్థులకైతే విద్యాభివృద్ధి, పుణ్యకార్యాలు చెయ్యాలన్న ఆలోచన, గురువులకు సంబంధించి వారి యొక్క అనుగ్రహము, ఆశీస్సులు అందుబాటులోకి వస్తాయి. మరి సమగ్రహాలు ఏవి వీళ్ళకి అంటే శుక్రుడు, శని, వీళ్ళకి సములు అన్నమాట. సములు అంటే వీళ్ళు మిశ్రమ ఫలితాలు ఇస్తారు, మంచి ఫలితాలు కాదు, అలా అని చెడు ఫలితాలు కాదు. మరైతే ఈ రెండు గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే బుధుడు చంద్రుడి స్వభావము భిన్నంగా ఉంటుంది. ఇటు నార్త్ ఒకటి, సౌత్ ఒకటి అన్నట్టుగా ఉంటుంది. అయితే చంద్రుడు హృదయాన్ని సూచిస్తే మరి బుధుడు తర్కాన్ని సూచిస్తాడు. తర్కం అంటే ఫైటింగ్ అన్నమాట, ఫైటింగ్ మేనర్ లో ఉంటారు. అందువల్ల బుధుడు కనుక మీ జాతకంలో దోషంగా ఉంటే కనుక ప్రత్యేకమైన సమస్యలు వస్తాయి. అది మీరు ఒక్కసారి గమనించుకోవాలి. మరి బుధుడికి సంబంధించిన లోహాలు ఏంటంటే కంచు, ఇత్తడి, ఈ రెండు మీరు సాధ్యమైనంత వరకు వాడకుండా ఉండే ప్రయత్నం చేసుకోండి. మరి బుధుడు దోషంగా ఉన్నప్పుడు లోహాల యొక్క ప్రభావము ఏ దిశలో మీకు వాస్తురీత్యా కనబడుతుందంటే కనుక ఉత్తర దిశ మీకు చాలా దోషభూయిష్టంగా ఉంటుంది. దాంతో పాటు ఉత్తరంలో
చెత్త చెదారం వేయడం, శుభ్రత లేకుండా పోవడం, ఉత్తరాన్ని మూసివేయటము, ఇలాంటి పనులు చేయకుండా ఉండాలి. దీంతో పాటు పగిలిపోయిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని మీరు ఇంట్లో ఉంచుకోకుండా ఉండడమే చెప్పదగిన సూచన. వెంటనే అది ఎంత ఖరీదైందైనా సరే పారేసే ప్రయత్నం చేసుకోండి. దీనివల్ల దోషాలు ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతుంది. మరి వాస్తు ప్రభావాలు ఎలా చూపిస్తాయంటే, మరి మా ఇంట్లో అన్ని రకాలుగా బాగుంది కానీ వాస్తురీత్యా ఇబ్బంది పడుతున్నామంటే దానికి కారణము మీకు ఆర్థిక నష్టాలు ఎక్కువగా కలుగుతాయి. అప్పులు చేసేయడము, లేదా అప్పుల పాలైపోవడము, మోసపోవడము, ఇలాంటివి జరుగుతాయి. తర్వాత చాలా మంది ఫోన్ చేసి అడుగుతుంటారు, మాకు డబ్బు వస్తుంది కానీ నిలవదు అని అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ దోషము ఉండాలి అన్నమాట. మరి వ్యాపారంలో సమస్యలు, నష్టాలు, మూసివేసుకోవడము, లేదా వేరే ప్రాంతానికి బదిలీ అవ్వడము, ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కొన్ని వ్యాపారాలు అగ్ని ప్రమాదానికి కూడా గురి అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అనుకున్న లాభము మారిపోతుంది. మీరు ఒక ఎక్స్పెక్టేషన్ తో వ్యాపారం చేస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్ కన్నా తక్కువ రావడమా, లేదా పూర్తిగా రాకపోవడమా, అంటే మీ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. పిల్లల చదువు మీద కూడా ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది, అంటే ప్రభావం చూపిస్తుంది అనమాట. కుటుంబంలో అపార్థాలు పెరిగి, అనుమానాలు పెరిగి విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతుంది. మరి ఈ బుధ దోషం వల్ల కలిగే కష్టాలు ఏమిటి? వాస్తు దోషం చూసాము. మరి ఇండివిజువల్ గా కష్టం ఎట్లా వస్తుందంటే, ఆరోగ్యం నాశనం అవుతుంది. నరాల బలహీనత రావచ్చు, చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు, లేదా నత్తి, మాట తడబడ్డము, మాట పూర్తిగా పెగలకపోవడము, ఇలాంటి సంబంధించిన వాక్కుకు సంబంధించిన ఇబ్బందులు, ఆపరేషన్స్ జరిగేందుకు అవకాశాలున్నాయి. మరి ఉద్యోగంలో ఎలా ఉంటుందంటే, మీ యొక్క ఫైల్స్ లో తప్పులు దొరలడము, తప్పులు రాయడము, ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు తప్పు అవ్వడము, రాంగ్ పర్సెప్షన్ లోకి వెళ్ళిపోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్స్ ఆగిపోవడం కానీ, లేదా ఆలస్యం అవ్వడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఒప్పందాలలో వివాదాలు వస్తాయి. మీరు ఒక మాట చెప్తారు, మీ యొక్క భాగస్వాములు కావచ్చు, మీ ఇతర వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మీకు ఇబ్బందులు కానీ, వివాదాలు కానీ, కొట్టుకోవడాల స్థాయి దాకా వెళ్లే అవకాశాలు ఉంటాయి. మోసాలకి ఎక్కువగా మీరు ఇబ్బందికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ విడిపోవడం కానీ, మాట పట్టింపుల వల్ల దూరం అవ్వడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మరి పరిహారాలు ఏం చేయాలి అంటే కనుక, ప్రతి బుధవారము పచ్చని పెసలు, పచ్చని వస్త్రము దానంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇవ్వండి. గణపతి ఆరాధన తప్పనిసరిగా 5 గరికమాలలు ఇంట్లో కావచ్చు, లేదా ఆలయంలో కావచ్చు, 5 గరికమాలలు సమర్పించే ప్రయత్నం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ, చదవడం కానీ చేసే ప్రయత్నం చేసుకోవాలి. మీకు బుధ మంత్రము ఓం బ్రాం బ్రీ బ్రౌన్ సహ బుధాయ నమః, ఈ మంత్రాన్ని 108 సార్లు జప సంఖ్య 21 రోజులు లేదా 40 రోజులు చెయ్యాలి. ఇది నియమం అన్నమాట. అయితే మరి ఈ కర్కాటక రాశి వారికి చంద్రబలం పెరగడానికి ఏం చెయ్యాలి అంటే కనుక, ప్రతి సోమవారము మీ పేరిట శివాలయంలో అర్చన చేయించుకోవడము, తెల్లని బియ్యాన్ని, తెల్లని వస్త్రాన్ని, పాలను, ఈ 3 వస్తువులను యథాశక్తి ప్రతి సోమవారం గుర్తుపెట్టుకోండి, దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. చంద్రమంత్రము ప్రతి సోమవారం తప్పనిసరిగా చదవాలి. ఓం సోం సోమాయ నమః, చాలా చిన్ని మంత్రం కదా, 108 సార్లు వ్యవధి 48 రోజులు చదవాలి. ఇందులో డిస్కౌంట్ లేదు. 48 రోజులు తప్పనిసరిగా చదవలసిందే. అయితే ప్రత్యేక పరిహారం ఏంటంటే కనుక, పరమశివుడి ఆరాధన చేసుకుంటూ చంద్రబలం పెంచుకోవడానికి రుద్రాభిషేకం మీకు వీలుంటే రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితంతో పాటు, మీరు ఏదైతే అనుకుంటారో, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలతలు కలిగే అవకాశం కనబడుతుంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. మరి చెయ్యకూడనిది ఏంటి అంటే, తల్లిని బాధ పెట్టే ప్రయత్నం చేయకూడదు,
కుటుంబ సభ్యులతో కానీ బయట వారితో కానీ కఠినంగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. దీంతో పాటు నీటిని వృధా చేసే ప్రయత్నం అస్సలు చెయ్యకండి. పితృదేవతలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అమావాస్య రోజు మీరు మీ యథాశక్తి గుప్పెడు బియ్యము, లేదా అంటే ధనము, లేదా అంటే వాళ్ళకి ఏదైనా శ్రాద్ధ కర్మలు చేయించడము, ఇలాంటివి చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతుంది. అయితే మీరు ఈ నియమ నిబంధనలను గోచార రీత్యా చెప్పడం జరిగింది కాబట్టి ఈ పరిధిలో ఎవరైనా ఉంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని దానిలో 12 స్థానాల్లో ఈ పాపగ్రహాలు ఏ స్థానంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది.